ఒక మంచి ప్రకటన చేశారు కొనకళ్ళ నారాయణ. తన జీవితంలో ఆ శ్రీవారికి చేసుకున్న సేవ అనుకోవచ్చేమో, ఆయనకి ఆ సేవ చేసే అదృష్టం భగవంతుడు కల్పించాడు అనుకోవచ్చాము. తిరుమల కొండపైకి ఉచిత బస్సులు, మహిళలకి ఫ్రీ బస్సులు లేవన్నారు. ఇప్పుడు అవి ఉన్నాయి అని ప్రకటించారు. ఇక పైన పెట్టబోతున్నామని ప్రకటించారు. కాకపోతే కొండపైకి అది ఘాట్ రోడ్డు కాబట్టి నుంచుని ప్రయాణించే పాయింట్. ఇప్పుడు చాలా చోట్ల ఫ్రీ బస్సు అనేటప్పటికీ ఎగబడిపోవడం వల్ల నుంచుని కూడా ప్రయాణిస్తున్నారు. అలా కాకుండా కూర్చుని, అంటే ఎన్ని సీట్లు ఉంటాయో అన్నన్నే ఇస్తారన్నమాట. మహిళలు పెద్ద ఎత్తున వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ టికెట్ అన్నటువంటి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్న వాస్తవంగా పుణ్యక్షేత్రాలు ఘాట్ రోడ్లలో లేదు అని ఆర్డర్స్ వేసి ఈ బస్సు పని చేయదు, మహిళా స్త్రీశక్తి కింద మహిళలకి ఉచితం కాదు అని కూడా బోర్డులు పెట్టారు. ఇప్పుడు తిరుమల విషయంలో మార్పు వచ్చింది. అలాగే మిగతా పుణ్యక్షేత్రాలు కూడా మార్పు చేస్తే ఇక పుణ్యక్షేత్రాలని కిటకిటలాడతాయి.